తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరన్న దానిపై పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత డీజీపీ పోస్టుకు సీనియర్ ఐపీఎస్లు సివి ఆనంద్, శివధర్ రెడ్డి మధ్య నెలకొంది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే కావడంతో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసుకుంటున్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ కొత్త డీజీపీ నియామకం కోసం కసరత్తులు జరుగుతున్నట్లు చర్చ కొనసాగుతోంది. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా, ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సివి ఆనంద్ 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తే సివి ఆనంద్ ను విజిలెన్స్ డీజీగా పంపడంతో పాటు ఏసీబీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనూ సివి ఆనంద్ ఏసీబీ విజిలెన్స్ డీజీగా పనిచేశారు. ఇలా చేయటం వల్ల సీనియారిటీ పరమైన పొరపచ్చాలు తలెత్తకుండా డీజీపీగా శివధర్ రెడ్డి, పోలీస్ శాఖతో నేరుగా సంబంధం లేకుండా ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఏసీబీ విజిలెన్స్ కు డీజీగా ఆనంద్ కొనసాగే వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు డీజీ ర్యాంకులో 1990 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ రవిగుప్తా, సౌమ్య మిశ్రా 1994 బ్యాచ్ ఐపీఎస్, శిఖా గోయల్ 1994 బ్యాచ్ ఐపీఎస్, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 1994 బ్యాచ్ ఐపీఎస్ కొనసాగుతున్నారు. వీరిలో రవిగుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19న పదవీ విరమణ పొందనున్నారు. ఆప్టే వినాయక్ ప్రభాకర్ కేంద్ర సర్వీసులో ఉన్నారు. మిగిలిన వాళ్లలో శిఖా గోయల్ సైతం డీజీపీ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం సిపి సివి ఆనంద్ బదిలీ అయితే ఆ స్థానంలోకి ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టుకు ప్రధానంగా 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న వీసీ సజ్జనార్, 1995 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం శాంతి భద్రతల అడిషనల్ డీజీగా ఉన్న మహేష్ భగవత్ ప్రధానంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. 1996 బ్యాచ్ ఐపీఎస్ సిఐడి చీఫ్ చారు సిన్హా, 1997 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు డిఎస్ చౌహాన్, వై నాగిరెడ్డి అడిషనల్ డీజీ హోదాలో ఉన్నారు. హైదరాబాద్ సిపి రేసులో మరికొందరు పేర్లు ఉన్నాయి. వివి శ్రీనివాస్, స్వాతి లక్రా, సంజయ్ కుమార్ జైన్, స్టీఫెన్ రవీంద్ర సైతం హైదరాబాద్ సిపి పోస్టుకు అర్హులుగా ఉన్నారు. అయితే వీరిలో సజ్జనార్ పేరు హైదరాబాద్ సిపితో పాటు ఇంటెలిజెన్స్ డీజీ పోస్టుకు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ డీజీగా 1996 బ్యాచ్ ఐపీఎస్ అనిల్ కుమార్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ తర్వాత అత్యంత కీలక కమిషనరేట్ అయిన సైబరాబాద్ సిపి సైతం బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ పోస్టుకు ఎస్ఐబీ చీఫ్ సుమతితో పాటు ఏసీబీలో పనిచేస్తున్న తరుణ్ జోషి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా పలు కీలక విభాగాలతో పాటు జిల్లా ఎస్పీల వరకు త్వరలో భారీగా అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.